నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. కొద్ది రోజుల కిందట మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంచలనం సృష్టించారు. వైసీపీని వీడి ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఏమైందో తెలియదు కానీ మంగళగిరిలో వరుసగా పరిణామాలు మారిపోతూ వచ్చాయి. ఆర్కే వైసీపీని వీడిన తర్వాత గంజి చిరంజీవిని ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళా కాండ్రు కమలని ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు ఆర్కే వైసీపీ గూటికి చేరారు. జగన్ ని కలిసేశారు. ఆల్రెడీ తన డీపీలు కూడా మార్క్ చేసుకున్నారు. ఏం జరిగింది అసలు వెనక? షర్మిలతో ఎందుకు పయనించలేకపోయారు ఆర్కే? పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ రైటర్ సుభాకర్ గారు ఉన్నారు. సుభాకర్ గారు, ఏం జరిగింది పూర్తిగా? అసలు మంగళగిరిలో తర్జన భర్జనలు పడతా ఉంది వైసీపీ. ఎట్టి పరిస్థితుల్లో ఆర్కేని మళ్ళీ తెచ్చుకోక తప్పని పరిస్థితులు వచ్చాయా? అసలు ఆర్కే ఎందుకు వచ్చారు? ఏంటి వ్యవహారం అంతా? వైసీపీకి లోకేష్ ఫేవర్ పట్టుకుందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేష్ గెలుపు లాంఛనప్రాయమే. కాకపోతే ఆర్కే వైసీపీ అధిష్టానంతో విభేదంగా టికెట్ లేని కారణంగా అతను బయటకు వచ్చి షర్మిలతో నడిచేదానికి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ నుంచి వెళ్ళిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఆర్కే అని చెప్పొచ్చు. మొదటి నుంచి అంటి ముట్టినట్టుగా ఉంటూ ఆఖరి నిమిషంలో షర్మిల గూటికి చేరి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని షర్మిల ఆహ్వానాన్ని దగ్గరుండి ఆ రోజు కార్యక్రమం షర్మిల పిసిసి బాధ్యతలు తీసుకునే రోజున అన్నిటిని పర్యవేక్షించింది ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయితే వైసీపీ ప్రభుత్వం మంగళగిరిలో ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ కి చెక్ పెట్టాలి అనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు, రకరకాల సర్వేలు చేపించి ఆఖరికి రోజాను కూడా మంగళగిరి దింపితే ఎలా ఉంటది అని రకరకాల సర్వేల్లో ప్రతి సర్వే కూడా 30% మించి పైకి వెళ్ళలేని పరిస్థితి. అదే ఆర్కేని పెట్టి చేస్తే కొంత మెరుగైన ఫలితం వచ్చిన దృష్ట్యా ఆర్కే అయితే సరైన పోటీ ఇవ్వగలుగుతాడు, వేరే వాళ్ళు అసలు పోటీలో నిలవటానికి కూడా అవకాశం లేదు అని చెప్పి ఒక పక్కన సాయిరెడ్డి, ఇంకొక పక్కన అయోధ్య రామిరెడ్డి మంత్రాంగం 3 రోజుల నుంచి ఈ మంత్రాంగం జరుగుతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డిని కలిసి నా ద్వారానే పొరపాటు జరిగింది, మనం పొరపాటు సరిదిద్దుకుని మనమంతా ఒకటే గూట్లో ఆ మంగళగిరి నీదే అని చెప్పేసి దానికి సంబంధించిన డబ్బు మొత్తం నేనే చూసుకుంటాను, నువ్వు మట్టుకి మంగళగిరిలో మన పార్టీ అభ్యర్థిగా నువ్వు పోటీ చేయాలని చెప్పేసి ఒప్పుకున్న తర్వాతే జగన్మోహన్ రెడ్డి దర్శన భాగ్యం ఆళ్ల రామకృష్ణారెడ్డికి దక్కింది. ఇక్కడ మనం నిన్న సాయంత్రమే ఆ భేటీ అయింది. వెంటనే నిన్నటి వరకు ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి వాట్సాప్ డిపి ఇందిరాగాంధీని పెట్టుకున్నాడో, ఇందిరాగాంధీని తీసేసి మళ్ళీ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి డిపిని మార్చడం జరిగింది. మనకు అందుతున్న సమాచారం, వైసీపీ అభ్యర్థిగా మంగళగిరి నుంచి లోకేష్ ని ఢీకొట్టడానికి వీళ్ళు మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే ఆర్కేకి కాళ్ళ వేళ్ళబడి ఆర్కేని కన్విన్స్ చేసి, మీకు ఎన్నికల్లో ఖర్చు మేమే పెట్టుకుంటాము, నువ్వు ఇటు వచ్చినందుకు గాను నష్టపరిహారం కూడా మీకు మేము చెల్లిస్తాము అని చెప్పేసి ఒక రకంగా ఆర్కేకి ఫైన్ కట్టి పార్టీలోకి తెచ్చుకుని అతనికి టికెట్ ఇచ్చి లోకేష్ మీద నిలిపే పరిస్థితి వైసీపీ పార్టీకి వచ్చింది. మరి ఇప్పుడు ఆర్కే వెళుతూ నా నియోజకవర్గంలో నేను ఏమి చేసుకోలేకపోయాను, నాకు హామీలు ఇచ్చారు, నా ప్రజలకు నేను న్యాయం చేయలేకపోయాను, ఇవన్నీ చెప్పి వెళ్ళారు కదా. మళ్ళా ఆర్కేని ఇప్పుడు ప్రజలు స్వాగతిస్తారా? ఒకవేళ ప్రజలు స్వాగతిస్తే ఆల్రెడీ ఇన్ఛార్జ్ గా ప్రకటించి టికెట్ నీదే అని చెప్పిన గంజి చిరంజీవి కలిసి పనిచేస్తారా? గంజి చిరంజీవిని పక్కన పెట్టి కాండ్రు కమలకి ఇస్తే కాండ్రు కమల వర్గం కలిసి పనిచేస్తారా? ఈ పరిస్థితులన్నీ వైసీపీని ఇంకాస్త అగాధంలోకి నెడతాయేమో కదా. 2019లో జగన్మోహన్ రెడ్డి చిన్న వయసులో ఒక సునామీ లాగా ఏదైతే అధికారంలోకి వచ్చారో అప్పుడు ఆ పార్టీ చేసిన పనులు చాలా తెలివితేటలతో, చాలా ఎక్స్పీరియన్స్ పార్టీ అనుభవజ్ఞులు చేసినట్టుగా ఆ స్టెప్స్ ఉన్నాయి. కానీ 5 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో బోల్తా పడి ఇదే రామకృష్ణారెడ్డిని కంటిన్యూ చేయొచ్చు, కానీ నీకు టికెట్ లేదు అని చెప్పబట్టే అతను వెళ్ళటం. ఇప్పటికే 2-3 మార్చారు, మళ్ళీ ఇతన్ని తీసేసి వెళ్ళిపోయిన అతన్ని మళ్ళీ తీసుకొచ్చేవటం. ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ పలుచనయ్యే వ్యవహారం. మంగళగిరి ప్రజలు ఇప్పటికే విఘ్నులు. గతంలో ఏం జరిగింది, అది క్యాపిటల్కి అనుసంధానంగా ఉన్న నియోజకవర్గం. అక్కడ
ఇంకో రకంగా చెప్పాలంటే పద్మశాలీలకి టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ లాగేసుకోవటం, నేను బీసీ సానుభూతి పరుణ్ణి అని చెప్పేసి బీసీ కార్డు వాడే ప్రయత్నం, ఇవన్నీ కూడా ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఈ ప్రయోగాలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని అప్రతిష్ట పాలు చేసే పరిస్థితే తప్ప ఇది ఏ రకంగా కూడా వర్కౌట్ అయ్యే పని కాదు. ఓకే, కానీ అసలు రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే బయటకు వెళుతున్నట్టు ప్రకటించాడో, బయటకు వెళుతున్నట్టు ప్రకటించి నేను సైలెంట్ గా ఉంటానని ప్రకటించి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరడం, కాంగ్రెస్ లో కొంతకాలం కొనసాగుతూ ఉండడం, ఇవన్నీ ఇదేదో పెద్ద డ్రామా నడుస్తుంది మంగళగిరిలో అని చర్చ జరిగింది. ఇప్పుడు ఆ డ్రామా ఏమైనా ఉందా, లేదా నిజంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటకు వెళ్లాలన్న ఉద్దేశంతోనే వెళ్ళాడా? ఇప్పుడు మళ్ళా వైసీపీ నుంచి వాళ్ళ అన్నయ్య వీళ్ళంతా వెళ్ళి మంత్రాంగం నడిపితే మళ్ళీ తిరిగి వచ్చాడా, లేదా ఇంకేమన్నా డ్రామా ఉందనుకుంటున్నారా? ఏ డ్రామా ఉన్నా అది వైసీపీ అధిష్టానం ప్రజల్లో పార్టీలో చులకనయ్యే పరిస్థితి తప్ప దానివల్ల వాళ్ళు ఆశించిన ప్రయోజనం జరగదు. కారణం ఏంటంటే అతను డ్రామా ఉండి వెళ్ళినా, డ్రామా లేకుండా వెళ్ళినా, లేదు వైఎస్ షర్మిలని మోసం చేయడానికి వెళ్ళినా, కాంగ్రెస్ పార్టీని మోసం చేసి కోర్టు రాజకీయం నడిపి అక్కడ ఏంటి తెలుసుకుని వచ్చినా, అది ఏమైనప్పటికీ కూడా సామాన్య ప్రజల దృష్టిలో పార్టీలు కాదు ప్రజలను కూడా మోసం చేసే అవకాశవాద రాజకీయాలు ఈ స్థాయికి రాజకీయం దిగజారిందా అనే స్థితికి, మంగళగిరి సీటు విషయంలో రాజకీయాలను భ్రష్టు పట్టించే స్థితికి వచ్చినాయి అని చెప్పేసి ప్రజలు ముక్కు మీద వేలేసుకునేలాగా ఇది దిగజారు రాజకీయానికి నిదర్శనం అని ప్రజలు పూర్తి స్థాయిలో దీన్ని అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. ఈ అంశం మీద కాంగ్రెస్ శ్రేణులు ఏమన్నా స్పందించాయా? ఆల్రెడీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల తన కుమారుడి వివాహంలో కాస్త బిజీగా ఉండి ఉండవచ్చాము, కానీ రాజకీయాల్ని పట్టించుకోనంత బిజీగా అయితే ఉండరు. అటువైపు నుంచి ఏమైనా స్పందన వచ్చింది ఈ వ్యవహారం మీద ఇప్పటి వరకు? ప్రస్తుతానికి ఆవిడ మీడియాకు అందుబాటులో లేరు. ఒక గంట క్రితం తులసిరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి విజయవాడ వచ్చున్నారు, ఆ పిసిసి ఆఫీస్ కి వెళ్తున్నారు. బహుశా ఆయన ఒక గంటలో ఏదైనా విలేకరుల సమావేశంలో ఈ పరిస్థితిపై మాట్లాడటానికి అవకాశం ఉంది. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.